బర్డ్ మీడియాకి స్వాగతం. నేను మీ పవన్ కృష్ణమూర్తి. శుక్రవారం చాలా చక్కగా పని స్పీడప్ అవుతున్న నేపథ్యంలో అన్ఎక్స్పెక్టెడ్గా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఇంత అదృష్టం దొరుకుతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈవెన్ నిన్న రాత్రి వరకు కూడా ఫోన్ కాల్స్, మన వచ్చిన నెంబర్కి ఫోన్ కాల్స్ చేసి, పవన్ గారు బుద్ధి జ్ఞానం ఉన్నాయా, అసలు స్వామివారి లడ్డూలు అవి కలిసాయి ఇవి కలిసాయని ఈ నోటితోటి ఏ విధంగా చెప్తారు మీరు అంటే, చాలాసార్లు చెప్పుకొచ్చా అదే విషయానికి సంబంధించి. అయ్యా, స్వామివారి పట్ల నేనేమన్నా పొరపాటు చేశానన్నా సరే శిక్ష నాకు పడి తీరుతుంది, ఆయన అనుగ్రహం కాదు కదా, ఆయన ప్రసాదం కూడా దక్కేటువంటి అవకాశం లేదు అని చెప్పినటువంటి సందర్భం ఉంది. చాలా చెప్పా, శిక్షకి నేను సిద్ధం స్వామివారి పట్ల తప్పు చేస్తే అని. కానీ ఆయన శిక్షించలేదు, ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి. స్వామివారి దగ్గర జరుగుతున్నటువంటి అపవిత్రమైనటువంటి పనులు చేసినటువంటి వాటి మీద గొంతెత్తి ప్రజలకి భక్తులకి వినిపిస్తున్నాం కాబట్టి, నువ్వు చేయరా అబ్బాయి, ఇదిగో నా ఆశీర్వాదం అని చెప్పి స్వామివారు అందించినటువంటి కానుక, ఆయన దీవెన. ఇంతకు మించినటువంటి తార్కాణం ఇంకేమైనా ఉంటుందా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన దగ్గర నుంచి హెక్టిక్ వర్క్ తోటి ఉన్నాము, డిస్కషన్స్ జరుగుతున్నాయి, మీటింగ్స్ అవుతున్నాయి, ఒక పక్కన వర్క్ అవుతోంది, ఒక పక్కన శాసనమండలి సమావేశాలు, దాని మీద గొడవ, వీటన్నిటిని డిస్కషన్లో పెట్టి ఒక పక్కన స్టూడియో రికార్డింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా అలా తీసుకొచ్చి చేతిలో పెట్టారు స్వామివారి ప్రసాదం అని. ఫస్ట్ నాకు ఏమనిపించింది తెలుసా, వెంటనే స్వామివారి ప్రసాదం ఇలా తీసుకోగానే తీసి వాసన చూస్తే ఎలా ఉందో తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే నాకు గుర్తుండి దాదాపు ఒక 1.5 ఏడాది అయింది అనుకుంటా స్వామివారి ప్రసాదం నేను తిని. ఆ తర్వాత నాకు మళ్ళీ తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఫ్రెండ్స్ కానీ వీళ్ళెవరు తెచ్చివ్వలేదు, నేను ఎవరిని పెద్దగా అడగలేదు, తిరుమల నుంచి ఏమీ రాలేదు. బట్ ఇగో పంపించారు. కవర్ ఇంకా ఓపెన్ చేయలేదు, లోపల నుంచి నాకు ఆ పచ్చకర్పూరం వాసన గుమగుమలాడుతూ కొడుతుంది. 2021, 22, 23లో కూడా తిన్నాను, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. స్వామివారి ప్రసాదం వచ్చిందంటే ఆయన దీవెన వచ్చిందనే అనుకున్నాం. కానీ ఆ రోజు జరిగినటువంటి పాపాలకి ప్రక్షాళన ఏంటో తెలుసా? ఇగో స్వచ్ఛమైనటువంటి స్వామివారి ప్రసాదం. స్వామి, అప్పుడు నీ దగ్గర చేసినటువంటి పాపాత్మల్ని మరి ఎలా శిక్షిస్తావో నీ చేతుల్లోనే పెట్టాం. సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా తీసి ప్రజలకు తెలియజేసేటువంటి పని చేస్తున్నాం తప్పితే పాపం అయితే ఎక్కడా చేయడం లేదు. దీన్ని ఎక్కువ వర్ణించకూడదండి, ఎందుకంటే స్వామివారి ప్రసాదానికి మనకి ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ కూడా మనకుంది. ఇక్కడ మాత్రమే, తిరుమలలో మాత్రమే తయారవుతుంది స్వామివారి ప్రసాదం అని కదా. ఇలా మాట్లాడుకుని దిష్టి పెట్టేసినట్టున్నారు. అందుకే వచ్చి మిఠాయి కొట్లలో వాటిల్లో కూడా అమ్మేలాగా లడ్డూలని అప్పుడు సుబ్బారెడ్డి గారు తీసుకున్నటువంటి చాలా చక్కటి గౌరవప్రదమైన నిర్ణయం. ఏమనాలి వాళ్ళని? ఏమంటే బుద్ధి జ్ఞానం అన్న వస్తాయి. కాస్త ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ అనుభూతిని చెప్పాలంటే సింపుల్గా ఒకటే. ఆ రోజు అన్నమయ్య సినిమాలు చూస్తాం కదా మనం, మోకాళ్ళ పర్వతాన్ని ఎక్కుతూ చెప్పులు విసిరేసిన తర్వాత ఆకలితో ఉంది అంటే పద్మావతి దేవి అన్నమాచార్యుడికి లడ్డూ పెడితే ఆయన ఆస్వాదిస్తూ ఉంటాడు చూసారా, మైండ్లో మనసులో అదే ఫీలింగ్ నడుస్తుంది, అంతకుమించి ఏమీ లేదు. సో తప్పు చేశాము, తప్పు మాట్లాడుతున్నాము స్వామివారి గురించి అని చెప్పి బాధపడినటువంటి వాళ్ళు, భయపెట్టినటువంటి వాళ్ళు, తిట్టినటువంటి వాళ్ళు, బెదిరించినటువంటి వాళ్ళు అందరికీ చెప్పేది ఒకటే. ఆ రోజు ఈరోజు అదే మాట మీద నించున్న స్వామివారి విషయంలో నేనైనా సరే తప్పు చేశానంటే శిక్ష అనుభవించాల్సిందే. సో నేను తప్పు చెయ్యలేదు అనడానికి ఈరోజు, అందులోనూ శుక్రవారం రోజు స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి దినం శనివారం అంటాం, అలాగే శుక్రవారం కూడా అక్కడ ప్రత్యేక పూజలన్నీ జరుగుతూ ఉంటాయి. రైట్? స్వామివారే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు, ఎవ్వరికి భయపడాల్సినటువంటి పని లేదు, తప్పు చేసిన వాడి తాట తీయని ఆయన ఆశీర్వాదం పంపించారు, అంతకుమించి ఏమీ లేదు. సో తప్పు చేసేటువంటి వాళ్ళు భయపడుతూనే ఉండండి, మా వాయిస్ ఎప్పటికీ తగ్గదు, ఆగదు కూడా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.